10వ వచనం చదవగలిగిన వారు పేజీ నెంబర్ 473. 41 చదవండి. పేజీ నెంబర్ 473, 41వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి యెషయా గ్రంథము 40 స్తోత్రం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం ఇంకొకసారి చదువుకుందాం. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, ప్రతీకారము చేసేదను. ఉండుట చూడగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చదవండి. అందరూ ఒకసారి తీయండి. భూదిగంతముల నుండి ఇప్పుడు కరెక్ట్గా చదువుతున్నారు. భూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదివేవారు ఎవరైనా సరే స్పష్టంగా చదవండి. ఏం చదివి ఇప్పుడు యెషయా గ్రంథము 41:10 ఒక్క మాట తప్పు చదవడం బట్టి మీకు చెప్పాలనుకున్న విషయం నేను చెప్పలేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కరెక్ట్గా చదవండి. దక్షిణ హస్తము, నా దక్షిణ హస్తము మీకు తోడయుండును, నేను మిమ్ములను ఎడబాయును, విడువను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నా దక్షిణ హస్తము నేను నీకు తోడై ఉంటుంది అని ప్రభువు చెప్తున్నాడు. అసలు ఆయన మనకి ఏ విధముగా తోడై ఉంటాడు? ఆయన దక్షిణ హస్తము మనకి తోడుగా ఉంటే మనకి రక్షణ ఎలా కలుగుతుంది? మనకి ఏ విధముగా మనము బలపరచబడతాం? మనం ఏ విధముగా శోధనలో నుంచి తప్పించబడతాం? అలాగే అసాధ్యమైన మార్గములను మనం ఏ విధముగా సుసాధ్యము చేయగలము అని నేను కొన్ని విషయాలు నేను త్వరగా నేను చెప్తాను. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం ఒకసారి తీయండి. నేను నా అరచేతులలో చూడుము, నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. నీ కుమారులు నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు కనులెత్తి ఆమేన్, హల్లెలూయా. మొదట్లోనే ఒక మాట ఉంది, మీరు స్పష్టంగా చదివినట్లయితే, చూడుము
నిన్ను నా అరచేతిలోనే చెక్కి ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం కలుగుతుందంటే మొట్టమొదటగా రక్షణతో కలుగుతుంది. ఏ అపాయమును మన మీదకి రాదు. ఏ ఒక్క శోధనను మన మీదకి రాదు. ఎందుకని? ఆయన మనల్ని ఆయన అరచేతిలో చెక్కి ఉన్నాడు. నిరంతరము ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇస్రాయేలీలు ఐగుప్తు ప్రాంతానికి వచ్చిన తర్వాత 430 సంవత్సరములు ఆ ప్రాంతంలో జీవించిన తర్వాత దేవుడు వారిని ఆ బానిసత్వంలో నుంచి, ఆ బానిస సంఖ్యలో నుంచి, ఆ కాడి నుంచి వారిని విడుదల కలిగించాలి అని మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు కానాను ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఎక్కడికి వెళ్తా అన్నాడు? పాలు తేనెలు ప్రవహించు కానాను ప్రాంతానికి తీసుకుని వెళ్తాను అన్నాడు. చెప్పిన రీతిగానే అక్కడ వారిని ఇప్పటి వరకు ఎన్నో వెట్టి చాకిరీలు చేసి ఉన్నారు, ఎంతో కష్టపడి ఉన్నారు. ఇప్పటి వరకు యజమానుడుగా ఉన్న ఆ ఐగుప్తీయులు వీరిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మనకు ఒక లోకంలో ఒక సామెత ఉంది. ఏంటి? యజమానునికి కోపం లేదు, చెప్పాలి, పనివాడికి జీతం లేదు. పనివాడికి జీతం లేదు, యజమానుడికి కోపం లేదు. ఇక్కడ ఏంటంటే యజమానుడికి కోపం ఉంది, వీళ్ళకేమో జీతం లేదు. ఇశ్రాయేలీయుల పని ఎలా ఉంది? వీళ్ళకేమో జీతం లేదు, వీళ్ళ మీద చీటికి కోపడుతున్నారు, వీరికి బానిసల్లాగా చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలీల పరిస్థితి అది. అయితే ఇశ్రాయేలీలు చేసిన మొరని, వారు ఇప్పటి వరకు పడుతున్న కష్టాన్ని దేవుడు విన్నాడు. వారు చేసిన మొర దేవుడు విన్నాడు. దేవుడు విని మోషేని పంపించాడు. మోషేని పంపించిన తర్వాత వారి మధ్యన ఎన్ని అద్భుతాలు చేశాడు? చెప్పాలి. చాలా అద్భుతాలు చేశాడు. ఇంకా స్పష్టంగా అక్కడ ఎన్ని అద్భుతాలు చేశాడో ఉంటుంది. 10 అద్భుతాలు మాత్రం చేశాడు. అయితే ఆ 10 అద్భుతాలు నేను అన్నీ చెప్పను కానీ కొన్ని చెప్తాను. ఏంటంటే ఆకాశం నుంచి వడగండ్లు పడి ఆ పంటంతా నాశనం అయిపోయింది. ఇంకా మిడతలు వచ్చి ఆహారాన్ని అంతా పాడు చేసినాయి. ఇంకా ఒక పేను లాంటివి ఒక ఒళ్ళంతా పాకి పురుగులు వచ్చినాయి. వారందరూ ఉండలేకపోయారు. వారు తాగే నీరు రక్తంలా మారి కంపు కొట్టింది. అంతేనే, ఇంకేం జరగలేదా? కప్పలు వారి ఇల్లు ఒళ్ళు మొత్తం పాకినాయి. ఇంకా అనేక కార్యాలు దేవుడు చేశాడు. దేవుడు ఇంకా ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ కుమారులందరూ మరణించారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఇశ్రాయేలీల మధ్య. అయితే ఇన్ని కీడు జరిగినాయి కదా, ఇన్ని ఇబ్బందులు కలిగినాయి కదా, అవి ఎవరికి జరిగినాయి? ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలకి ఎంత దూరము? గోషేను అనే ఒక ప్రాంతం ఉన్నది. వారికి వీరికి ఎంతో దూరం లేదు, కొంత ప్రాంతంలోనే దూరం. ఇశ్రాయేలీలందరూ ఆ గోషేను ప్రాంతంలోనే ఉండేవారు. వీరందరూ ఇక్కడ పక్కన ఉంటారు. ఈ తెగుళ్ళన్నీ, ఈ ఇబ్బందులన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఒక్క ఐగుప్తులోనే జరుగుతున్నాయి. ఇశ్రాయేలీలకి ఏమీ లేదు. అక్కడ వడగండ్లు పడుతున్నాయి, ఇక్కడ బాగానే ఉంది. అక్కడ మిడతలు వచ్చినాయి, ఇక్కడేమో ఏమీ లేదు. ఎంతో భయంకరమైన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు వారిని ఎలా కాపాడాడు? తన దక్షిణ హస్తముతో, ఆయన తన బాహువుతో వారిని కాచి ఉన్నాడు. ఎందుకని? చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని ప్రియులారా, నీ జీవితంలో కొన్ని శోధనలు
వస్తూ వెళుతూ ఉండవచ్చు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకని? ఆయన చేతిలో నీవు ఉన్నావు. నీ చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితి, అయ్యో అయ్యో వాళ్ళు అలా అయిపోయారు, నా జీవితం ఎలా అయిపోతుందో అని దిగులు పడాల్సిన అవసరం లేదు. కరోనాలో కరోనాలో ఎంతోమంది మరణించి ఉన్నారు. కానీ మనకేమన్నా అయిందా? మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకని? దేవుని దృష్టిలో నీవు నేను ఉన్నాము. ఆయన రక్షణ మనల్ని కాపాడుతుంది. అంత మాత్రమే కాదు, మీరు చూసినట్లయితే చాలా సర్వసాధారణమైన విషయాలకి మనుషులు చనిపోతూ ఉన్నారు. నేను రీసెంట్గా ఎక్కడో విన్నాను, ఒక చిన్న చాప ముళ్ళు దిగి మనిషి మరణించాడు వారి వారి వృత్తిలో ఉండి. అది ఎవరు ఊహించలేదు. ఎన్నో అపాయాలు మన మీదకి రావచ్చు, కానీ ఆయన మనకి తెలియని విధముగా ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో కీర్తన భాగాలు ఉంటుంది, ఏమని ఉంటుందంటే, నీ పాదములకు రాయి అయిను తగలకుండా తన దోతలను ముందుగా పంపిస్తాడు. దేవుని ప్రియ సంగమా, బయటికి వెళుతూ ఉండగా నేను గత కొన్నాళ్ళుగా లేచిన తర్వాత కొంత సమయం ప్రార్థన చేసి ఈరోజు న్యూస్ ఏంటో అని ఓపెన్ చేస్తుంటే, ఈరోజు బస్సు ప్రయాణంలో 10 మంది మరణించారు. బస్సు లారీ గుద్దుకున్నవి, లేకపోతే ఇవిలా పడవ బోల్తా పడింది. ఎంతోమంది అనేక రకాలుగా మరణిస్తున్నారని మరణ వార్తలు వింటున్నాం. ఖచ్చితంగా మన ఏలూరు రైల్వే ట్రాక్ ఉంది కదా, ఎవరో ఒకరు మరణించారని వారానికి 3-4 వింటూనే ఉంటాను నేను న్యూస్లో. ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి, కానీ ఎన్నో అపాయాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎలా? తన దక్షిణ హస్తముతో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నడను ఎప్పుడును విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం మనకి ఏ విధముగా ఉన్నది? మనకి రక్షణ కవచము వలె ఉన్నది. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయముగా ఆలోచించినట్లయితే ఈ లోకంలో మరణిస్తే పరలోకానికి వెళ్తాం, మనకు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే శారీరకంగా ఆలోచించిన మనం ఎవరి పిల్లలమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలమైన మనము దేనికి దిగులు చెందాల్సిన పని లేదు, దేనికి బాధపడాల్సిన పని లేదు. దేవుని చేతిలో నేను ఉన్నాను అని గ్రహించాలి. మనము ఎంతవరకు గ్రహించలేమో అప్పుడు వరకు మనల్ని భయము ఆవరిస్తూ ఉంటుంది. సాతాను అనే భయము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. సాతాను మనల్ని వీరిని ముంచేసాను అనుకుంటూ ఉంటాడు, వీరిని ఇక్కడితో నేను ఆపేసాను అనుకుంటూ ఉంటాడు. దేవుని సంగమా, దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మీరెప్పుడు మర్చిపోవద్దు, దేనికి భయపడవద్దు. నేను రెండో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి విషయం ఏంటి? దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుంది? ఆయన మనకి రక్షణ కవచముగా ఉంటుంది. రెండవది, నెహెమ్యా 2వ అధ్యాయము 18వ వచనం. రెండో విషయం ఏంటంటే, అసాధ్యమైన మార్గాలను సుగమము చేసే హస్తం. మొదటిది ఏంటిది? ఆయన హస్తం ఏం చేస్తుంది? రక్షణ కల్పిస్తుంది. రెండవదిగా అసాధ్యమైన మార్గాలను సుగమం చేసే హస్తము. యెషయా గ్రంథము, క్షమించాలి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. నాకు మరలా ఒకసారి చదవండి అమ్మా.
ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణ హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండని ఆ ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, యెరూషలేము మందిరము కోల్చబడింది, పడగొట్టబడింది. పడగొట్టబడిన ఆ మందిరాన్ని కట్టడము కోసము నెహెమ్యా పూనుకున్నాడు. దేవుని మందిరము కూలిపోయినది, పడగొట్టబడిందని తెలియగానే నెహెమ్యా కన్నీరు కార్చాడు, ఉపవాసముతో ఉన్నాడు, ఎంతో బాధించాడు. అయితే ఆ మందిరాన్ని కట్టాలని పూనుకున్నాడు. రాజు దగ్గర మాట్లాడాడు, రాజు ఒప్పుకున్నాడు, ప్రయాణం చేసి వెళ్ళాడు. వీరందరూ రాజు చెప్పిన ఈ రాజుతో మాట్లాడిన విషయాలన్నీ అందరికీ చెప్పగానే వారేమన్నారు, రండి మన దేవుని మందిరము కట్టుకుందాము రండి అని వారు పూనుకున్నారు. వారేం పూనుకున్నారు? దేవుని మందిరము కట్టుదము రండి అని పూనుకున్నారు. దేవుని సంగమా, మన మార్గములో, మన జీవితములో అసాధ్యమైన వాటిని దేవుడు చేసేవాడు అన్నాడు. నేను
ఇదే నమ్మకం అంట. దేవుడు అసాధ్యాలను కూడా సాధ్యం చేస్తున్నాడు. దేవుడు ఏదైనా సరే దేవుడి మీదే ఆధారపడుతున్నాం. మీరు ఆ విధముగా ప్రభు మీద ఆధారపడ్డారంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని సంగమా, దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే మనలో నమ్మకత్వం కావాలి. ఇది మాత్రం పక్కా. దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేయాలి అంటే మనం నమ్మకస్తులమై ఉండాలి. దేవుని పని విషయంలోనే కానీ, దేవుని ఏ విషయంలో అయినా సరే ముందు దేవునికి మీరు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారో, దేవునికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు వరకు మన జీవితంలో కార్యాలు జరగవు, మీరు నమ్మినా నమ్మకపోయినా. దేవుని కోసం ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అంతా దేవుడే చూసుకుంటాడులే, పోతే పోని, వస్తే రాని పోతే పోని అన్న హృదయము, లేకపోతే నా సమస్య ఇది, దేవుడే సహాయం చేస్తాడులే అని మనం చెప్పి వదిలేయాలి. అవసరమైతే ఇతరుల గురించి మనం సహాయం చేయాలి. ఆ హృదయం మన జీవితంలోకి వస్తే అప్పుడు దేవుడు కార్యము చేయడం ప్రారంభిస్తాడు. దేవునామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ నెహెమ్యా దాన్ని కట్టలేని అనుకుంటున్నాడు. ఎందుకని? ఏముంది అయ్యగారు, అక్కడ మందిరమే కదా, పడిపోతే కట్టాడు అనుకోవద్దు మీరు. అక్కడ ఆ మందిరం కట్టడం ఎంత కష్టమో తెలుసా? అక్కడ కొన్ని జనాంగాలు, కొన్ని దేశ ప్రజలు, అటు చుట్టుపక్కల ఉన్న కొన్ని గుంపు తెగలు ఆ మందిరపు గోడను కట్టడానికి ఇష్టపడట్లేదు, అడ్డుకుంటున్నారు. అవసరమైతే వారి మీద యుద్ధము చేయడానికి, గొడవ పడడానికి వస్తూ ఉన్నారు. వారు దేవుని మందిరం ఎలా కట్టారో తెలుసా? ఆ ప్రాకారాలు ఎలా కట్టారో తెలుసా? ఒక చేత్తో మందిరం కడుతున్నారు, ఇంకో చేత్తో కత్తులు గొడ్డలు పట్టుకున్నారు. ఎందుకని? ఈ మందిరం కడతానే అవసరమైతే యుద్ధం చేయాలి. ఒకరితో పోరాడితేనే దేవుని మందిరాన్ని కట్టుకుంటూ వచ్చారు. అంత కష్టమైంది. దేవుని సంగమా, అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయినా సరే దేవుని విషయంలో వెనకడుగు వేయవద్దు. దేవునికి చేసే విషయంలో వెనకడుగు వేయవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చెప్పాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? రేపటి గురించి చింతించొద్దు అంటుంది. ఆయన పని నేను చేస్తున్నాను, ఇప్పుడు ఆయన నాకేం చేయాలి? చెప్పాలి. ఆయన పని నేను చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఆయన ఏం చేయాలి? ఆయన పని నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు నా పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? దేవుని చేయాలి. దేవుని సంగమా, మీరు ఏ విషయం గురించి ఆలోచించవద్దు. నేను ఏది చేసినా సరే ఇంట్లో అమ్మగారు ముందు మన సంఘంలో, నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరేదో ఇట్లా ఉండాలి, నేను ఒక ప్రసంగం చెప్పాలన్న ఉద్దేశంతో కాదు. నేను దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకుంటున్నానో, ఎలా చేస్తున్నానో, ఎలాంటి దాతృత్వం హృదయంతో నేను ఉంటున్నానో మీకు తెలిస్తే ఆ విధంగా మీరు కూడా దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. ఇక్కడ ఫలానా చోటన అక్కడ ఏదో స్థలం ఉందండి, వాళ్ళు ధనం పడిపోయింది, నేను అక్కడికి వెళ్ళి అంత డబ్బు తెచ్చుకున్నాను, నాకు కావాల్సింది తెచ్చుకున్నాను అని మనం తీసుకొచ్చుకున్నాం. అది వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తెచ్చుకుంటారు. నేనే ఆశీర్వదింపబడాలి, నేనే దీవింపబడాలి అని నేను చెప్పుకుని ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? అది స్వార్థం అవుతుంది. అవునా కదా? ఆ ఉద్దేశంతో నేను ఏ విధంగా దేవుని దగ్గర పొందుకుంటున్నానో ఉదాహరణకి మన సంఘంలో ఇక్కడ ఏమవుతుందంటే, పాస్టర్ గారు వాళ్ళు ఇక్కడ పెట్టి మనం నెలలా పెడతాం కదా, పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు కూడా పెడతారు, చాలా సంఘాల వాళ్ళు కూడా పెడతారు. కానీ మనం ఎందుకు పెడతాం తెలుసా? ఒక్క మాట ద్వారా అయినా సరే, నేను రక్షణ పొందాను కదా, ఆ మాట ద్వారా మీరు
జీవితాలు మారుతాయి. మీరు క్రీస్తు అనే పునాది మీద మీ జీవితాలు కట్టుకుంటారు. కానీ వాళ్ళు అంటుంటారు దైవ సేవకులు వస్తున్నారంటే ఖర్చు వాళ్ళకన్నీ ఏర్పాటు చేయాలి, ఆరోగ్యం చూసుకోవాలి, వాళ్ళు కొంచెం ఎక్కువ మనం చేయాలి, ఎన్ని ఖర్చు ఎందుకంటే మీకు ఎన్ని తల్లులు ఎందుకు అయ్యా ఎందుకయ్యా మీకు నా విశ్వాసం నమ్మకంగా ఉండాలి, సంఘంలో చేయాల్సింది దేవుని పని పద్ధతిగా చేయాల్సింది. ఇంట్లో ఇంట్లో ఒకే పిల్లవాడు అనుకోండి, ఇంట్లో ఒకే పిల్లవాడు అనుకోండి, ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేయకుండా పిల్లవాడు ఉన్నా సరే చేస్తాను, ఇద్దరు పిల్లలు చేస్తాను. 10 మంది ఉంటేనే నేను మంచి ఆహారం తీసుకొచ్చి పెడతాను అని కూర్చుంటే ఉన్న వాళ్ళు ఏమైపోతారు? ఆకలితో ఆలోచిస్తారు, కడుపు కాలుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఏం చేయాలి? ఒకరున్నా సరే ఆహారం పెట్టాలి, నలుగురున్నా ఆహారం పెట్టాలి, ఇంకా అవసరమైతే ఒకరు ఉన్నారు కాబట్టి ఇంకా శ్రేష్టమైన ఆహారం పెట్టాలి, ఉన్న వాళ్ళు ఇంకా బలం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ఏ ఒక్క రూపాయి అన్నా సరే నేను దేవుని పనికి దేవునికి ఖర్చు పెడతాను, దేవుని కోసమే ఖర్చు పెడతాను. ఇంట్లో నేను ఖర్చు పెట్టేది చాలా తక్కువ, ఇంట్లో ఖర్చు పెట్టేది చాలా తక్కువ. ఏదైనా సరే మీకు ఇదే చేసేది మీకు ఎందుకు చెప్తున్నంటే చేసేది మీకు కొంతవరకే తెలుసు. నేను ఇంకా బయట ఎవరికైనా హెల్ప్ చేసేది కానీ ఇంకెవరికైనా చేసేది ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మార్గాలను సుగమం చేయాలి అంటే ఈ విధంగా చేయాలి. మన హృదయము పూర్తిగా దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పని విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆ విధంగా ఉండాలి. ఒకటి మన కష్టాలు వస్తూ ఉన్నాయి, నాకు కష్టాలు వస్తున్నాయి కదా అని వారు ఇశ్రాయేలీలు లేకపోతే ఆ నెహెమ్యా దేవుని మందిరం కట్టకుండా వెళ్ళిపోతే ఆ మందిరం కట్టేవాడా? కట్టేవాడు కాదు. నీ జీవితంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇబ్బందులు వచ్చినా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించు. ఆగిపోయావంటే ఇక్కడితోనే నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. ఆగిపోయావంటే ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. డబ్బులు లేక ఆగుతాం, అప్పులు చేస్తాం, అక్కడితో ఆగిపోతున్నామా? ఆగిపోం. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటప్పుడు కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనల్ని ఎలా జయించాలి? ఒక చెయ్యేమో దేవుని వైపు చాచి దేవుడిని అడుగుతూ, ఇంకొక చేత్తో వారు ఏ విధంగా ఉన్నారో ఈ లోక శోధనల్ని జయించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అటు దేవుడిని విడిచిపెట్టకూడదు, ఇటు శోధనలు కూడా జయించాలి. అప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉండగలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు వారిని బలపరుస్తాడు. దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏంటి? అసాధ్య మార్గాలని ఆయన సుగమం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన హస్తము మనల్ని ఏ సమయంలోనూ విడిచిపెట్టదు. నీవు కష్టములో ఉన్నప్పుడు కూడా ఆయన హస్తము నాకు తోడుగా ఉంది అని మనం నమ్మాలి. ఎలా నమ్ముతాం? మనం యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అప్పుడే ఆ నిరీక్షణ మనకు కలుగుతుంది. నేను యథార్థంగా ఉన్నానుగా ప్రభా, నువ్వు నాకు సహాయం చేయగా అని మనం అడగగలం. యథార్థంగా లేకుండా, నీతిగా లేకుండా, మనము దేవునితో లేకుండా, మనము సరిగ్గా వెళ్ళకుండా ఉండి, ప్రభా నువ్వు నా జీవితాన్ని ఇలా ఎందుకు చేసావు ప్రభా, నేను ఎందుకు ఇట్లా బాధపడుతున్నాను ప్రభా అని అడగడానికి మనం అర్హులము కాము. మనము పర్ఫెక్ట్గా జీవించినప్పుడే ప్రభా నా జీవితం ఇట్లా అవుతుంది, నాకు సహాయం చేయి ప్రభా అని మనం అడగగలం. ఇంకా అట్లా కాకుండా మనము ఈ విధంగానే వెళితే మనము మన స్వకీయ దురాశల మూలముగాను మన ప్రవర్తన మూలముగాను మనము బాధపడుతున్నాము అని గుర్తించుకోవాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడో విషయాన్ని చెప్పిన మాటలు నేను ముగిస్తాను.
మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చేయి చాచి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు చెప్పాలి, గాలి అణిగెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఆయన ఏమై ఉన్నాడంటే అలసిపోయిన వారిని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన ఎక్కడ మనల్ని విడిచిపెట్టే దేవుడై ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. నువ్వు క్రైస్తవ జీవితంలో లేకపోతే ఈ లోక యాత్రలో నేను అలసిపోయాను, నా జీవితము ఇక చాలు, నేను ఇక ప్రయాణం చేయలేను అనుకుంటున్నావేమో. అనుకోవద్దు. దేవుడు లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన హస్తము లేవనెత్తే హస్తమునై ఉన్నది. రోజట కొన్ని రోజుల క్రితం తెలంగాణలో ఒక అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వచ్చారు, మాట్లాడుకున్నారు, అవన్నీ తెలిసింది. అయితే ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేయగా, వాళ్ళు టెస్ట్ చేయగా ఆ అబ్బాయికి హెచ్ఐవి ఎయిడ్స్ అని తెలిసింది. అబ్బాయికి హెచ్ఐవి ఎయిడ్స్ అని తెలిసింది. అయితే ఆ అమ్మాయి కుటుంబం ఆ విషయం తెలిసిన తర్వాత పెళ్ళికి నిరాకరించింది. పెళ్ళికి నిరాకరిస్తే ఆ అబ్బాయి ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న ఆ బ్లడ్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇంజెక్ట్ చేశాడు. ఆ అమ్మాయికి ఇంజెక్ట్ చేయగానే ఆ టెస్టులు చేశారు. ఆ అమ్మాయికి ఏమైంది ఇట్లాగని వెంటనే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు, అన్నీ చేశారు. అయితే ఈ విషయం వైరల్ అయిపోయింది. అంటే ఎట్లా సోషల్ మీడియాలోకి వచ్చింది, ఇట్లా జరిగిందని సోషల్ మీడియాలోకి వచ్చేసింది. అయితే ఆ విషయాన్ని అమ్మాయి జీర్ణించుకోలేక, ఆ బాధని తట్టుకోలేక, ఆ సోషల్ మీడియాలో అమ్మాయి గురించి పద్దాకి ఇట్లా చెప్పుకోవడం, ఆ అబ్బాయి ఇట్లా చేయడం జీర్ణించుకోలేక ఏమైపోయిందంటే నిన్నే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. పలానా వ్యక్తి మూలముగా, పలానా కారణముగా నేను మరణిస్తున్నాను అని. దేవుని సంగమా, ఇలాంటి నిస్సహాయ స్థితిలోకి వచ్చేసినా సరే దేవుని వైపు మనం పట్టుకుంటే, అలాంటి స్థితిలో కూడా ఆయన హస్తం మనల్ని లేవనెత్తుతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన హస్తం మనల్ని లేవనెత్తుతుంది. ఆ అమ్మాయి తప్పేమీ లేదు. తప్పు లేకపోయినా సరే ఆమె ఏం చేసింది? శిక్ష అనిపించింది. కానీ ఆ సమయంలో మనం జీవితంలో కొన్ని మార్గంలో వెళుతూ ఉంటాం. మనము బాగానే వెళతాం, మనము మన దారిలో వెళుతూ ఉంటాం. కానీ పక్క వాళ్ళు వచ్చి గుద్దుతారు. పక్క వాళ్ళు వచ్చి గుద్దేదానికి మనం ఏమైనా చేయగలమా? మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం, సరైన స్పీడ్లోనే వెళ్తున్నాం, సరైన మార్గంలోనే వెళ్తున్నాం, వచ్చి గుద్దారు. మనం ఏం చేయను. అలాగే మన జీవితంలో కూడా మనం ఎంత మంచిగా ఉన్నా సరే చుట్టుపక్కల వారు ఏ విధముగా అయినా సరే మనల్ని బాధ పెట్టవచ్చు. మనకి శోధన రావచ్చు, బాధ రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి మారిపోయింది, నేను ఇంకేవి చేయలేను అని అనుకోకూడదు. అలాంటి స్థితిలో కూడా దేవుని దగ్గరికి వెళ్తే అప్పుడు కూడా దేవుడు లేవనెత్తేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఇక్కడ పేతురు చూశాడు కదా, పేతురు యేసు ప్రభు గాలి వాన వస్తూ ఉంటుంది, సముద్ర అలలు భయంకరంగా రేగుతూ ఉన్నాయి. దానిలో నుంచి సముద్రం మీద నుంచి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. యేసు ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉండగా ఈ పేతురుకు కూడా ఆశ కలిగింది. అప్పుడు వరకేమో భూతం అని భయపడ్డారు. గాలి వానలు అట్లా వస్తూ ఉండగా యేసు ప్రభు తెల్లని వస్త్రములతో. ఇప్పుడు యేసు ప్రభు అని కన్ఫామ్ అయిన తర్వాత, ప్రభా నేను రానా అని అడిగాడు. సరే రా అన్నాడు.
ఆయన విశ్వాసంతో నేను కూడా నడవగలను, దేవుడు నాకు సహాయం చేస్తాడని నడిచాడు. నడిచినంత కాలము, నడిచినంతసేపు వెళ్ళాడు. అయితే ఎప్పుడైతే అటు ఆ గాలిని, ఇటు ఈ సముద్రాన్ని చూశాడో, ఈ అలలను చూశాడో, భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేశాడు? నీటిలో మునిగి వెళ్ళిపోయాడు. అప్పుడేమొచ్చింది? అల్ప విశ్వాసం వచ్చింది. ఆ భయం రాగానే అల్ప విశ్వాసం వచ్చేసింది. ఒకవేళ నేను మునిగిపోతే నన్ను ఎవరు కాపాడతారు అనుకున్నాడేమో బహుశా అక్కడ. ఎప్పుడు అట్లా రాగానే ఇక దేవుడు చెయ్యి పెట్టి లేవనెత్తాడు. పేతురుని పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తాడు. అలాంటి అల్ప విశ్వాసం వచ్చిందేమో. పేతురుకు వచ్చేసిన అల్ప విశ్వాసం మనకు కూడా వచ్చిందేమో. దేవుడు ఇప్పటి వరకు సహాయం చేశాడు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, ఈ సమస్యలో లేక ఈ శోధనలో, ఈ కష్టంలో నన్ను విడిచిపెట్టేస్తాడేమోని నీకు అల్ప విశ్వాసం వచ్చిందేమో. దేవుడు మనల్ని ఏ శోధనలోనూ, ఏ సమస్యలోనూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన మనల్ని లేవనెత్తే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాడు, త్రోసివేసే దేవుడు కాడు. ఆయన మనల్ని లేవనెత్తి హత్తుకునే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, నా ఆస్తి నాకిమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. వ్యభిచార గృహాల చుట్టూ తిరిగాడు, అనేక సత్రముల చుట్టూ తిరిగాడు, ఇంకా జోదమాడాడు, అనేక వ్యాపారాలు చేశాడు, తనకు కలిగినదంతా పోగొట్టుకున్నాడు. అయితే నేను మరలా ఈ స్థితిలో ఉన్న నా తండ్రి దగ్గరికి వెళ్ళలేనని ఆకలేసి పందుల కొట్టులోకి పనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా సరే ఆహారం పెట్టలేదు. ఆహారం పెట్టబోయేసరికి ఆ పందులదన్నా తిందారని వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి కూడా పందులు తినే ఆహారంనా తిందారని చూస్తే అక్కడి నుంచి కూడా పంపించి వేశారు. మరలా నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, నా తండ్రి దగ్గరికి వెళితే నా తండ్రి నాకు సహాయం చేస్తారని తండ్రి దగ్గరికి వెళితే తండ్రి ఏం చేశాడు చెప్పాలి? పో, నా ఆస్తి తీసుకుని నన్ను మరలా నా దగ్గరికి వచ్చావా, నువ్వు నా దగ్గర రావద్దు అన్నాడా? మీన్ హల్లెలూయా. ఏమన్నాడు? తన కుమారుడు వస్తున్నాడని తన పనివారు చెప్పంగానే బయటికి వచ్చి తన కుమారుడు కోసం పరుగు పరుగున వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. అతని వస్త్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? అప్పుడు వరకు పందుల దగ్గర పనిచేశాడు, పందుల దగ్గర చేశాడు, వస్త్రములు పాడైపోయినాయి, చీగిపోయినాయి, మురికిగా ఉన్నాడు. తండ్రి ఏం చేశాడు? మురికిగా ఉన్నావు, ఆగు, స్నానం చేసిన తర్వాత నువ్వు లోనికి రాన్నాడా? లేదు. అప్పుడే ఆ స్థితిలోనే హత్తుకున్నాడు. నా కుమారుడికి మంచి వస్త్రములు తీసుకుని అన్నాడు. మరలేం చేశాడు చెప్పాలి? బంగారపు ఉంగరాన్ని తీసుకురమ్మని అతను చెప్పి తనకు అలంకరించాడు. ఇంకా గొప్ప విందు చేశాడు. ఏం చేశాడు? నా కుమారుడు తప్పిపోయి మరలా నా దగ్గరికి తిరిగి వచ్చాడు అని చెప్పి గొప్ప విందు చేశాడు. దేవుని ప్రియ సంగమా, దేవుని మనసు అలా ఉంటుంది. దేవుడు పడిపోయిన వారిని, ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారిని కూడా ఆయన ఆ విధంగా హత్తుకుంటాడు. నువ్వు ఆ విధంగా పాపం చేసావే, నువ్వు ఈ విధంగా తప్పు చేసావు, నువ్వు ఆ విధంగా వాళ్ళని ఆ రోజు దూషించావు, నువ్వు ఆ విధంగా దొంగిలించావు, నువ్వు ఆ విధంగా చేసావని దేవుడు త్రోసివేసే దేవుడు కాడు. అయ్యో, నా కుమారుడు తప్పు తెలుసుకున్నాడు, రానా అని మరలా హత్తుకునే దేవుడై ఉన్నాడు, లేవనెత్తే దేవుడై ఉన్నాడు, పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. దేవుని సంగమా, ఆయన హస్తం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టట్లేదు. ఆయన హస్తం మనల్ని ఆదుకుంటుంది. ఆయన దక్షిణ హస్తం మనల్ని విడిచిపెట్టేది కాదు. ఆయన హస్తం మనల్ని ఏం చేస్తుంది? నేను 3 విషయాలు చెప్పాను, త్వరగా చెప్పండి. ఆయన హస్తము ఏం చేస్తుంది? రక్షణ కలిగిస్తుంది ఆయన హస్తం. రెండవదిగా, అసాధ్యమైన మార్గములలో కూడా ఆయన హస్తము రక్షణ కలిగిస్తుంది, సుసాధ్యం చేస్తుంది. ఆయన రక్షణ హస్తం మనకి తోడుగా ఉంటుంది. ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది. మూడో విషయం ఏంటి? లేవనెత్తుతాడు. ఆయన దక్షిణ హస్తముతో ఏం చేస్తాడు?
లేవనెత్తే దేవుడై ఉన్నాడు. సంగమా, మన దేవుడు ఏ స్థితిలోనూ ఎప్పుడునూ విడిచిపెట్టే దేవుడు కాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇంటి గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, దేవుని కోసం నమ్మకంగా జీవించాలి. ఎన్ని శోధనలు వచ్చినా దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. దేవుని పని అంటే దేవుని పని అంటే మనము వెనకాడకూడదు. ఏదైనా సరే దేవుని కోసం చేసే దాంట్లో మనము వెనుతీయకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆఖరిగా దేవుడే మనకు అన్ని విధాల ప్రథమ స్థానమై ఉండాలి. దేవుడే మనకు అన్ని విధాల ప్రథమ స్థానమై ఉండాలి. మన కొడుకైనా, తండ్రి అయినా, తల్లైనా, కూతురైనా, ఇంకా రక్త సంబంధులైన సహోదరులు సహోదరులైనా ఎవరైనా సరే దేవుని తర్వాతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అప్పుడు దేవుని కోసము అవసరమైతే వీరందరిని కూడా విడిచిపెట్టడానికి వెనుతీయకపోతే దేవుడు అక్కడ మనకి 100 మందిని ఇస్తానంటున్నాడు. దేవుని కోసం మనం నమ్మకంగా ఉందాం. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. అట్టి కృపా ధన్యత దేవాది దేవుడు మన అందరికీ దయచేయునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకలలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.